ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద చూసి వారికి ఉన్న వైద్య సమస్యను పరిష్కరిస్తారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని చౌదర్పల్లిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రంగారెడ్డి జిల్లా చౌదర్పల్లికి చెందిన మురళీకృష్ణ గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2 ఏళ్లుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, దీంతో మహేశ్వరి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని యువతి కుటుంబ సభ్యులు వాపోయారు. మహేశ్వరికి న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని మహేశ్వరి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మాది చంద్రాన్పల్లి, మా ఊరు. ఈ పిల్ల మా తమ్మిని బిడ్డ మహేశ్వరి. ఆయన పేరు ఏం పేరే? మురళీకృష్ణ. అక్కతానికి వచ్చింది. మాడుగుల మండలము రంగారెడ్డి జిల్లా అక్కతానికి వచ్చింది, మేనత్త తానికని వస్తే సదరపల్లికి వస్తే వాడు చూసిండు. చూసి ఊకుట్టే అయిపోవు, చూసేసి పిల్లని రమ్మని 2 సంవత్సరాల పిల్ల మనం పెళ్లి చేసుకుందాము అని ఆ ఊరోళ్ళు వచ్చినా కానీ నేను చేసుకోను అన్నది. పిల్ల మంచిది, మా ఊళ్ళో ఏం పని చేయలేదా, మంచి పిల్ల అని మేమందరం అనుకున్నాము. ఈడ ఇట్లా అయింది తెలియదు. నేను చేసుకుంటా వాడిని అని ఇక ఈ 2 రోజులలోనే ఇంత కాడికి అయింది. వాడిని నేను చేసుకోనంటే మంద వేసుకున్నదంట. రంగారెడ్డి జిల్లా. నా పేరు మహేశ్వరి. మురళీకృష్ణని 2 సంవత్సరాలకి వెళ్ళి లవ్ చేసుకుంటున్నాం మేము. ఆయన ఒప్పుకుంటలేడు నన్ను. నేను ఇట్లా నన్ను కార్లు ఎక్కించుకొని ఇంటికాడ నుంచి తీసుకొని పోయిండు. ఇట్లా 8వ తారీఖు రోజు నాతో ఫోన్లో మాట్లాడి ఏమన్నాడు, మమ్మీ నేను పెళ్లి చేసుకుంటా, ఇంకా నాకు కూడా స్లాపులు పడ్డాయి, ఇట్లా గోడలు అయితే నా వల్ల అయితలేదు, ఎట్లాగో పెళ్లి చేసుకుంటా నేను అని తోలుకొని పోయిండు. 9వ తారీఖు రోజు. 9వ తారీఖు రోజు పోయినాం మేము. పోయి ఐఎస్ సాగరం పోయి ఆడుకోయినామంటే నేను కార్లు ఎక్కినామంటే ఏమంటుంది తెలుసా, మమ్మీ నేను అన్నీ ఆలోచించిన, ఇప్పుడు నాకు కుదరదు, 6 నెలల టైం పెట్టి నాకు అంటే, ఏంది బావా నువ్వు నన్ను ఇట్లా ఈయన దగ్గర తోలుకొచ్చి నన్ను ఇప్పుడు నన్ను నాగం చేస్తే ఎట్లా అని నేను కూర్చున్నా. అట్లనే కూర్చున్నా కార్లో. కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు కదా, అమ్మ వాడు నేను 2 సంవత్సరాలకి వెళ్ళి ప్రేమిస్తుండు, వాని మాటలు కూడా నువ్వు పట్టుకోవాలి, ఎందుకు అనుమానించొద్దు, ఎట్లా వాడిని ఫోర్స్ చేయొద్దు, వాడు చేసుకుంటా అంటుండు కదమ్మా,